నాగుల పంచమే కదా మరి పాములకు పాలు పోసిరానులా పుట్టల కాడికి పోయిర్రా నాగదేవతను మంచిగా మొక్కిర్రా. ఇగో నేను కూడా పాలు పోద్దామని పాల ప్యాకెట్ కొన్నా కానీ పుట్ట కనవల్లే. పట్టణంలో ఎక్కువ ఉండే కదా పాముల పుట్టలు, అందుకే ఇక నాగదేవత పేరు చెప్పుకొని షాయి చేసుకొని తాగి అమ్మ నాగదేవత నన్ను చల్లగా చూడని మొక్కిన అన్నట్టు. మన కాడ ఈ నాగుల పంచం ఎట్లా నడిచిందో చూద్దాం రాని మరి. ఆగు చూడురోళ్ళ నాగుల పంచమి నాడు మన ఆడపడుచుల సంబరము పొద్దుగాలే మంచిగా తయారై పుట్టల కాడికి పోయి దానికి తీర పాలు పోసిరు. నాగమ్మకు మొక్కుకొని మురిసిపోయారు. ఆగో పొద్దటి సంది ఏ ఊర్లోకి పోయినా పాలే పాలు, చెట్టు పుట్టు అంటారు చూడు. ఆగా చెట్టు పుట్టలే కలకల్లాన్ని వల్ల పాలతోని పుట్టలన్నీ నిండిపోయినాయి. పాముల కడుపు నిండా పాలు పోసిరు పో. ఇక్కడ చూడురి జత్యాల లాగి అన్న చేతుల పామును పట్టుకొని నిల్చున్నాడు కదా. ఓ అన్న ఏందే ఈ నాగుల పంచమి స్పెషలా? ఆగు అన్న కాడకొచ్చి అందరు పాముకు పాలు పోతాండ్లు. అమ్మా నాగదేవత తాగుతానవా తల్లి, కడుపు నిండినట్టేనా? అయ్యూరో బుడ్డోడు ముట్టుకుంటాడు కదా, దీవనార్థులు తీసుకుంటుండట. ఇట్లా మంగళవారం నాడు మన తెలంగాణ అంతటా నాగుల పంచమిని సంబరంగా చేసుకున్నారు. ఇటు పాములకు వాలు పోతే అటు నారాయణపేటలో తేళ్ల పండుగ చేసిరోలా ఎరికే కదా. మీకు తేళ్లను పెయ్యి మీద వారించుకుంటారు. ఆగో ఎట్లున్నాయో చూడురి. నాకైతే భయం అవుతుంది, వీళ్ళేమో మురిసిపోతురు.